వార్త సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. మల్కాజిగిరి లోక్సభ స్థానం ముఖాముఖిగా తేల్చుకుందాం రమ్మంటే రేవంత్ ను ఆహ్వానించారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, కొడంగల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. సేఫ్ గేమ్ వద్దు, డైరెక్ట్ ఫైట్ చేద్దామంటూ రేవంత్ పిలిపించారు. గతంలో రేవంత్ సవాల్ చేసి పారిపోయారని గుర్తు చేశాడు. కొడంగల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సవాల్ చేసి రేవంత్ పారిపోయారన్నారు. సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాటకు విలువేముందని అంటూ ప్రశ్నించారు. తనది మేనేజ్మెంట్ కోట అయితే రాహుల్ ప్రియాంకది గాంధీ ఏం కోట అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ ఇది పేమెంట్ కోట, డబ్బులు ఇచ్చే పదవి తెచ్చుకున్నారన్నారు. పేమెంట్ కోట కాబట్టే రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలి. బిల్డర్లు వ్యాపారులు బెదిరించి ఢిల్లీకి రేవంత్ కప్పం కట్టాలి అంటూ ఆరోపించారు. రేవంత్ సెస్ పై త్వరలో బిల్డర్లు వ్యాపారులు రెడెక్తారని కేటీఆర్ అయితే పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. ప్రభుత్వం అన్ని సీఎం మంత్రులు తెలియాలని లేదు. తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోమన్నారు. ఇక మార్చి 2 నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిత్వాలపై కసరత్తు చేస్తామని, ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఇక శుక్రవారం మేరుగడ్డ అన్నారం వెళ్తామని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఉంటుందని, హరీష్ రావు కడియం శ్రీహరి ప్రజెంటేషన్ ఇస్తారని కేటీఆర్ అయితే తెలిపారు. భారతదేశంలో అత్యంత పెద్ద స్థానము మల్కాజ్గిరి. ఈ మల్కాజ్గిరిలో సంబంధించినటువంటి పోటీకి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, ఇటు బీఆర్ఎస్ నుంచి నువ్వు రా అంటూ అనే విధంగా మరి కేటీఆర్, దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా సవాల్ చేస్తూ నువ్వు గెలిచిన కొడంగల్ నుంచి రాజీనామా చేసిరా అంటూ మీడియా ముఖంగా సవాల్ చేశారు. దీనిపైన మరి రానున్న రోజుల్లో ఇంకా రాజకీయం రణరంగం ఏ రకంగా ముందుకెళ్తుందో రాజకీయ నిపుణులు అయితే అంటున్నారు.